హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం సూపర్గా ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేం రెసిపీ అంటే వడలు. అన్ని పప్పులు వడలు అన్నమాట. సో రాజ్మా, పచ్చిశనగపప్పు, సోయాబీన్స్ అండ్ తెల్ల పచ్చి బఠానీ, ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి అండ్ గరం మసాలా కూడా నేనైతే సూపర్గా ఇంట్లో చేసిన మసాలా వేసుకుంటున్నాను అనమాట. కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి నేను ఈ మసాలా గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ చేసేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఓకే, సో ఇందాకడ నేను చూపించాను కదా, సో వాటిని మిక్సీ అయితే వేసేసాను. కొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకుని, ఇప్పుడు మనం పెనం పెట్టుకుని వాటి మీద నూనె వేసుకుని వీటిని ఇట్లా అచ్చుల్లాగా చేసేసుకుని చిన్న చిన్నగా ఇంకా నూనె కొంచెం పోసుకుని తర్వాత వేసేసుకోవడమే అనమాట. ఆ ప్రాసెస్ మీకు ఒక 2 మినిట్స్లో చూపిస్తాను. ఇది మంచిగా కలిపేసుకుంటాను ఫస్ట్ అయితే. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పిండి అంటే మనకి రెడీ అయిపోయిందనమాట. ఈ స్టఫ్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో, సో ఉల్లిపాయలు అన్నీ మనం రెడీ చేసేసుకున్నాం కదా. ఉప్పు కారాలు కొంచెం చూసుకుని గరం మసాలా కూడా వేసేసాను అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేసేసాను. సో మనం పెనం మీద ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ శనగపిండి వేసాను. అండ్ షాలో ఫ్రై అంటారు దీన్ని, పెనం మీద ఇట్లా పెట్టుకుని చేసుకోవడం. సో ఇలాగే మీరు కూడా మంచి మంచి రెసిపీస్ తయారు చేసేసుకుని నాకు కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.